సో దీని మీద మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, విన్నారు కదా, దీని మీద ఓవరాల్ మీ స్పందన ఏంటి అసలు? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఏదైతే రెబల్స్ బెడద అంటే ఈ రెబల్స్ బెడద అనేటటువంటిది ఏదుందో ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గెలవాలనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా పోటీలో ఉండాలనుకుంటారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఖానాపూర్ నియోజకవర్గంలో అయితే ఈ రెబల్స్ బెడద అంటే ఒకే ఒక్క రెబల్ బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కినటువంటి రేఖా నాయక్ అయితే ఖచ్చితంగా ఆమెకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత బీఆర్ఎస్ తక్షణమే ఎప్పుడైతే ఆమెకి టికెట్ దక్కగా అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్య జాన్సన్ నాయక్ టికెట్ కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ వెంటనే ఆమె భర్త తక్షణమే కాంగ్రెస్ లో చేరిపోవడం, ఆమె కూడా కాంగ్రెస్ టికెట్ కి అప్లై చేసుకోవడం, ఇవి వరుసగా జరిగిపోయింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అక్కడి నుంచి స్పష్టమైన హామీ అయితే ఇప్పటి వరకు ఆమెకు దక్కలేదన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పార్టీకి, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడ నుంచి కూడా దాదాపుగా 2-3 అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఆ టికెట్ కొంత దక్కే అవకాశం అయితే సన్నగిలుతోంది. సో ఒకవేళ టికెట్ దక్కకపోయినా కూడా ఆమె బీఆర్ఎస్ రెబెల్ గా పోటీ చేసి సత్తా చూపిస్తా అనేటటువంటి సవాల్ కూడా ఖానాపూర్ లో చేయడం జరిగింది. అలా కాకుండా నన్ను కాదని జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తాడో కూడా చూస్తానంటూ సవాల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె నియోజకవర్గంలో కూడా కంటిన్యూగా ప్రజలతో మమేకం అవుతుంది, ప్రజలతో తిరుగుతోంది. కాబట్టి ఖానాపూర్ లో మనకు ఈ బీఆర్ఎస్ నుంచి ఒక రెబల్ గా ఆమె రేఖా నాయక్ ఉండే అవకాశం అక్కడ కనబడుతోంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో చూసినట్టయితే అటు మంచిర్యాలలో కూడా దివాకర్ రావుకి కొంత అసలు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆశావహులు ఎవరైతే అక్కడ టికెట్ కోసం ఆశించిన వాళ్ళు ఉన్నారో, ప్రధానంగా అరవింద్ రెడ్డి అక్కడి నుంచి టికెట్ ఆశించాడు. అతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే మద్దతిస్తాం, బీసీ అభ్యర్థి నిలబెడితే మద్దతిస్తాం, లేదంటే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆయన అక్కడి నుంచి గడ్డ అరవింద్ రెడ్డి కూడా ఆ పోటీలో ఉంటే అవకాశం ఉన్నట్టుగా, అంటే ఆయన కూడా అంటే కాకపోతే ఈ రెబల్స్ బెడదలు తగ్గించేందుకు పార్టీ అధిష్టానం కూడా కొంత కసరత్తు అయితే చేసినట్టుగా కనపడుతోంది. ఇటీవలే కేటీఆర్ అక్కడ మంచిర్యాల జిల్లా పట్టణకు వచ్చారు. రామకృష్ణ ఏర్పాటు చేసి ఈ అభివృద్ధి పనులతో పాటు ఈ యొక్క అసంతృప్తులు ఎక్కడైతే ఉన్నారో వారిని బుజ్జగించే పని కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే నిర్మల్ జిల్లా పరిగణలు కూడా అక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఆ నిర్మల్ జిల్లాలో ఏదైతే వేదిక సభ జరిగిందో ఆ సభకి వీళ్ళకి మరి పిలుపొందలేదు, వీళ్ళు వెళ్ళలేదు. కానీ రైట్ సత్యనారాయణ, ఇప్పుడు చూసుకున్నట్లయితే రేఖా నాయక్ కూడా కేవలం అసంతృప్తితోనే వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీలో అప్పీల్ చేసుకుంది. టికెట్ మీద అంతగా స్పష్టత లేకపోయినా కానీ తన భర్త కూడా వెళ్ళిపోవడంతో ఏం కూడా వెళ్ళిపోయిందని అయితే మీరు చెప్పిన పరిస్థితిని బట్టి గమనిస్తున్నాం. సో జాన్సన్ నాయక్ వల్లే వెళ్ళిపోయింది కాబట్టి ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేకపోయింది? వీళ్ళిద్దరికీ ఒక చర్చ జరిపే ప్రయత్నం ఏమైనా చేసిందా? ఎందుకు విఫలమైంది బీఆర్ఎస్ పార్టీ? అయితే ఇక్కడ ముందు అంటే ఎప్పుడైతే మీరు అన్నట్టు సైలెంట్ గా ఉంటే గనక, ఆల్రెడీ ఎప్పుడైతే టికెట్ దక్కలేదో ఆమె వెంటనే తన భర్త కాంగ్రెస్ కు వెళ్ళిపోవడం, ఈమె కూడా కాంగ్రెస్ కి అప్లై చేసుకోవడంతో కొంత వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగినటువంటి కేటీఆర్ నిర్మల్లో ఏర్పాటు చేసిన సభ కూడా ఈ రేఖా నాయక్ గైర్హాజరు కావడం, అలాగే పక్కనే ఉన్నటువంటి మరొక నియోజకవర్గం బౌద్ధ నియోజకవర్గం నుంచి రాథోడ్ బాపురావు కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా గైర్హాజరు కావడం. అంటే ఇదంతా ఏంటంటే ఈయన రాథోడ్ బాపురావు కొంత సైలెంట్ గా ఉన్నప్పటికీ, అంటే రేఖా నాయక్ మాత్రం సవాల్ చేసింది, సత్తా చూపుతానంది. ఇక్కడ బోతు నుంచి మాత్రం రాథోడ్ బాపురావు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కొంత సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారతారంటూ ఊహాగానాలు కూడా విడబడ్డాయి. అంటే కాంగ్రెస్ నుంచి ఎంతాడు చేరబోతున్నారు అంటూ ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఆయన ఇప్పటి వరకు అయితే స్పష్టంగా ఏమి చెప్పలేదు. అంటే వెళ్తానంటూ కానీ వెళ్ళనట్టు కానీ ఏమి కూడా చెప్పలేకపోయారు. ఆయన కూడా అక్కడి నుంచి ఒకవేళ మరి కాంగ్రెస్ నుంచి దిగుతారా, లేదా ఆయన కూడా రేబల్ గా పోటీ చేస్తారా అనేటటువంటి అనుమానాలు కూడా ఇటు పార్టీ క్యాడర్ మాత్రం ఖచ్చితంగా పోటీలో ఉండాలని కోరుకుంటోంది. సో పార్టీ క్యాడర్ కు అనుగుణంగా, అనుచర వర్గానికి అనుగుణంగా ఆయన కూడా బోత్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండే అవకాశం అయితే కనబడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే అటు ముధోల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే కూడా ముధోల్లో కూడా రెబల్స్ బెడద ఉండే అవకాశం